హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగోండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా! ఇది లంగా జాకెట్ అండి. దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టేసి అలాగే నెక్‌కొచ్చేసి కాలర్ అనమాట. సో, కాలర్ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చామండి. మీకు మొత్తం అయితే డీటెయిల్స్‌గా చెప్తాను ఇందులోనే. వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కిందనే ప్రిల్స్ లాగా అనమాట. ఈ టైప్‌లోనే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే ప్రిల్స్ అనేవి ఇచ్చాము. తర్వాత ఇది లంగా జాకెట్ కదండీ! పైన బాడీ అయితే జాయింట్ చేసాము లంగాకి. అలాగే లంగా లెంత్ అనేది ఎక్కువ పెట్టేసి ప్రిల్ అనేది ఒకటి ఇచ్చేసాము. కింది సైడ్ అనమాట జాయింట్ అనేది లోపల పెట్టేసాము. ఇప్పుడు చూడండి ఫైనల్‌గా ఈ విధంగా కనిపిస్తది అన్నమాట. ఈ మిడిల్‌లోన చిన్న చిన్న ప్రిల్స్ జాయింట్ చేసేసి దానికి బటన్స్ అనేవి ఇగోండి యాడ్ చేసాము. లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఈ కాలర్ వచ్చేసి ముందు బాడీ పార్ట్‌కి జాయింట్ చేసేసుకోవాలండి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే ఆ టైప్‌లో కనిపిస్తది. ఈ కిందనైతే ప్రిల్ అనేది ఇచ్చాము. అయితే ఫస్ట్ అయితే మనము బ్లౌజు ఎంత పొడుగు కావాలో తీసేసుకోవాలండి. అందులోన ప్రిల్స్‌కి ఎంత వరకు ఉంచుకోవాలో చూసుకోవాలి. మిగతా పార్ట్‌లోనైతే పైన పార్ట్ కిందైతే డివైడ్ చేయాలి. ఇగోండి వెనక వైపు హుక్స్‌లనమాట. ఇంకా హుక్స్‌లైతే వేయలేదు. సో, బ్లౌజ్ అయితే ఈ విధంగా అనేది డిజైన్ అనేది చేసామండి. డిజైన్ ఎలాగుందో కామెంట్ చేయండి. లంగాకొచ్చేసి బాడీ అనేది జాయిన్ చేసేసి లంగా లెంత్ ఎంత కావాలో అంత పెట్టేసి ఎక్స్ట్రా 5 ఇంచీలైతే పెట్టామండి. ఆ ఎక్స్ట్రా 5 ఇంచీలు అనేది లోపల సైడ్ ఫోల్డింగ్ అనేది చేశాను. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది లంగా అనమాట. ఇగోండి లంగా వచ్చేసి లంగాకి ప్రిల్స్ అనేవి ఇచ్చేసాము. బాడీ అనమాట. చిన్నపిల్లలకి ఈ టైప్‌లో పెట్టేసుకుంటే బావుంటదండి. ఇగోండి ఇలా ప్రిల్స్ అనేవి ఇచ్చేసి దీనికి కనీసము 3 మీటర్స్ అయితే క్లాత్ ఖచ్చితంగా కావాలండి. ఎక్కువ ప్రిల్స్ రావాలంటే. ఇగోండి ఇలాగా. వెనక సైడ్ బాడీకి గూడా హుక్స్ వచ్చేటట్టుగా జాయింట్ అనేది వేసాము. అంటే నెక్ పైనుంచి దింపకుండా హుక్స్ తీసేసి వేసేసుకొని మళ్ళీ హుక్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతది. ఇగోండి పైనైతే ఇగోండి బ్లౌజ్ అయితే ఈ షేప్‌లో వచ్చిందనమాట. ఫైనల్ లుక్ అనేది ఇలా కనిపిస్తదండి. లాస్ట్‌లో వీడియో చూపిస్తాను చిన్న వీడియో. అందులోన మొత్తం లుక్ అనేది చూపిస్తాను. ఇగోండి ఫ్రంట్ వచ్చేసి చూసారా? ఈ టైప్‌లోనే ఇచ్చేసుకున్నామనుకోండి ఇదొక డిజైన్ లాగా ఉంటది. వేసుకోవడానికి గూడా బానే ఉంటది. ఇగోండి ఇప్పుడు ఈ కాలర్‌కొచ్చేసి బకరం పీస్ పెట్టేసి సో, ఈ కాలర్ వచ్చేసి అంచండి. అంచునే ఇలా ఈ విధంగా డిజైన్ అనేది చేసాము. అయితే ఫస్ట్ లైనింగు, అంచు అలాగే బకరం పీస్ తీసుకోవాలి. మనం ఏ డిజైన్ కట్ చేసుకుంటామో అదే షేప్‌లో బకరం పీస్ కట్ చేసుకొని దాన్ని లైనింగ్ మీద జాయింట్ చేసేసి ఈ కాలర్ అతికేసి అంటే ఈ అంచు ఉంది కదండీ! అంచు అతికేసి తిప్పేయాలి. దాన్ని ఇప్పుడు పై పార్ట్ ఉంటది కదా! ఫ్రంట్ పార్ట్ బాడీది దానికి జాయింట్ చేసేసి ఈ టైప్‌లో జాయింట్ అనేది చేసేసుకోవాలి. ముందు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలనేది ముందుగా మనము నిర్ణయించుకోవాలండి. కాలర్ అనేది ఏ డిజైన్ రావాలనేది దాన్ని బట్టి మనం పెట్టేసుకుంటే బావుంటది. హ్యాండ్స్‌కొచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి కిందని పట్టీ వేసామనమాట. ఫైనల్‌గా ఇలాగుందండి. ఇగోండి లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. 8 ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి. బావుంటది. ఈ మోడల్‌లోన కుట్టేసుకుంటే ఎప్పుడు ఒకేలా కుట్టకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చిన్న చిన్న డిజైన్‌లు పెట్టేసుకుంటే సరిపోతుంది. బావుంటది. ఈ ప్రిల్లు కూడా చూసారా? మిడిల్‌లోన ఖాళీ వచ్చేటట్టుగా అయితే జాయింట్ అనేది చేసాము. ఇగోండి లుక్ అనేది ఈ విధంగా ఉందనమాట. ఫస్ట్ మనము ఆ కాలర్ కుట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్‌కి మనం జాయింట్ చేసేసుకోవాలండి. మిడిల్‌లోనే ఫస్ట్ అయితే ప్రిల్స్ క్లాత్‌ని చిన్న చిన్న క్లాతుల్లాగా కట్ చేసి ఇలా ప్రిల్ పెట్టేసుకొని దాని మీద నుంచి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది జాయింట్ చేసేసుకోవాలి. ఈ కాలర్ అనేది ఈ షేప్‌లోన. డిజైన్ కూడా బానే ఉంటదండి. చూడండి ఈ విధంగా అనమాట. ఇదొచ్చేసి మనము అంచు ఉంటది కదండీ! అంచు అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే లుక్ కనిపిస్తది. సేమ్ క్లాత్ పెట్టామనుకోండి ఇంకా బ్లౌజ్‌లోనే కలిసిపోతది కాబట్టి ఆపోజిట్ ఉందనుకోండి ఆ క్లాత్ అయినా పెట్టొచ్చు. లేదంటే నార్మల్‌గా ఇలాగ అంచున్న క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు. మిడిల్‌లోనే చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని ఒక 2 బటన్స్ అనేవి మిడిల్‌లో కుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చూడండి లుక్ అనేది బానే వచ్చేసింది కదా! ఈ కాలర్ కట్ చేసుకోవడంలోనే ఉందండి లుక్ అనేది. ఇగోండి హ్యాండ్స్‌కొచ్చేసి ఇలాగ పఫ్ పెట్టేసి కిందని చిన్న బెల్ట్ లాగా జాయింట్ చేసేసాము. ఇగోండి చూసారు కదా! ఈ ప్రిల్ పెట్టేటప్పుడు మిడిల్‌లోనే చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే క్లాత్ ఎక్కువ పెట్టేసి ప్రిల్ అనేవి పైన చిన్న చిన్నగా కనిపించేటట్టుగా క్లాత్ అంతా లోపల సైడ్ వెళ్ళేటట్టుగా అయితే పెట్టాము. ఇగోండి ఇప్పుడైతే ఈ లంగా ఉంది కదండీ! ఈ లంగాది పిల్టీ అనేది పైకి కనిపించకుండా ఉండాలంటే చెప్తానండి ట్రిక్ అనేది. ఇగోండి ఇదైతే బాడీ పార్ట్ అనమాట. లంగాకి బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసేసాము.
ఇగోండి ఇక్కడ అటు చూడండి, ఈ అంచు ఉంది కదా, ఈ కిందని అంచు కిందని ఈ విధంగా పట్టీ వేసేయండి. అంటే మనకి ఎంత క్లాత్ ఫ్రిల్ కింద పెడతామో, అంటే పట్టీ కింద ఎంత పెడతామో అది పై సైడ్ కనిపించకుండా అంచు దగ్గర వేసేసామనుకోండి, ఇంక అంచు కవర్ చేసేస్తుంది. మనకు లుక్ కూడా బాగానే ఉంటుంది, పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇగోండి ఇలాగా చిన్న చిన్న పిల్లలకైనా ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. 10 ఇయర్స్ పిల్లలకు కూడా ఇలాగే కుట్టేస్తే బాగానే ఉంటాయి. నెక్స్ దగ్గర డిజైన్ అనేది ఇచ్చేసుకున్నాం అనుకోండి, కొంచెం అందంగా కనిపిస్తాయి అనమాట. ఎప్పుడు ఒకేలాగా కుట్టేసుకోకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఈ అంచు ఎక్స్ట్రా ఉన్న అంచు అనేది పడేయకుండా ఈ విధంగా మోడల్ పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇవ్వండి చూసారు కదా, ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపించింది. ఎప్పుడైనా సరే బ్లౌజ్ అందంగా కుట్టేసుకుంటేనే లుక్ కనిపిస్తారనమాట. ఎందుకంటే మనకు కనిపించేది అదే కదా, ఫస్ట్ బ్లౌజే కదా కనిపిస్తుంది, అందుకోసము. సో ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇగోండి ఇలాగా, అంటే పైన ప్లెయిన్ క్లాత్, అంచేమొచ్చి నెక్కకి వేసామన్నమాట, ఇలాగా కాలర్ టైపు. ఇగోండి ఇలాగా. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ అండి, హుక్స్కి పెట్టేసుకోవడమే, ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్. ఇగోండి ఇది ఇంకా హుక్స్లు వేయలేదు. ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టేసి మనకు కావాలనుకోండి స్టిచ్ అనేది, అంటే టైట్గా ఉందనుకోండి ఇప్పేసుకోవచ్చు, లేదంటే లూజ్గా ఉంటే ఇంకా కుట్టు అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ఫైనల్ లుక్ అనేది ఇగోండి ఇలా చూపిస్తాను. ఇగోండి ఇలాగా వస్తుందన్నమాట, బాగానే ఉంటుందండి. అంటే చూడడానికి ఇలాగ ఉందగానే వేసుకుంటే లుక్ అనేది బాగానే ఉంటుంది. ఇంతేనండి వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.